తాడి చెట్టు పైనుంచి పడి మృతి చెందిన గీతా కార్మికుడి కుటుంబానికి రూపాయి 10,000 ఆర్థిక సహాయం. జనగామ జిల్లా మద్దూరు మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన గీతా కార్మికుడు గుండెగొని రాజు ప్రమాదవశాత్తు తాడి చెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూపాయి 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరియు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపారు. అన్ని వృత్తుల్లో గీతా కార్మికుల వృత్తి అత్యంత ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. గీతా కార్మికులు తాడి చెట్లు ఎక్కే సమయంలో తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్ ధరించాలని, ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గీతా కార్మికులు తమ భద్రత కోసం ఎల్ఐసి పాలసీలు చేయించుకోవాలని, చెట్లు ఎక్కేవారికి కొంత భూమి పట్టా కూడా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనకు అవేర్నెస్ వస్తలేదు. ఇప్పుడు నేను అంటే వేరే సందర్భంగా అని చెప్తున్నామా, ఇలా ఉంటే మనకు మంచి అవకాశం ఉంది. 2 గుంటలు 3 గుంటలు అంటే ఇప్పుడు అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ చేస్తుంటా వల్లంపట్ల గ్రామానికి చెందిన గుండెగొని రాజు ఈ మధ్యకాలంలో వృత్తిలో భాగంగా తాడి చెట్టు ఎక్కి ప్రమాదశాత్తు కింద పడి మరణించడం జరిగింది. తను అందరికీ సౌమ్యుడు, అందరివాడు, తనలో నాలుక లెక్క అందరూ అతని గురించి చాలా మంచిగా చెప్పడం జరిగింది. అతను ప్రమాదశాత్తు చనిపోవడం మా అందరికీ తీరని బాధ. ఈరోజు ఆ కుటుంబానికి పాపం కనీసం వారికి ఒక గుంట జాగోడు లేదు. గుండెగొని రాజు కుటుంబానికి పాపం 4 నెలల పాప, ఒక 4 సంవత్సరాల బాబు. ఇంత చిన్న వయసులో ఇంతటి తీరని రోడ్డు జరగడం నిజంగా విషాదకరం. ఈ సందర్భంగా నా వంతుగా ఈ గీత కార్మిక కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండదండగా ఉంటానని చెప్పి గ్రామస్తులు అందరి ముందు నేను మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మిగతా గీత కార్మిక కుటుంబాలకు కానీ మిగతా వారికి ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏంటంటే 3 ఖచ్చితంగా మనం పాటించాలి. అత్యంత ప్రమాదకరమైన వృత్తి ఏదైనా ఉందంటే కుల వృత్తులలో దాదాపుగా అన్ని వృత్తులు నాశనమైనాయి. ఇక మిగిలిన వృత్తులలో ఏదైనా ప్రమాదకరమైన వృత్తి అంటే గీత కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబం. ఎందుకంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి కుటుంబ పెద్ద చెట్టు ఎక్కి కిందికి దిగి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా దానికి గ్యారంటీ లేనటువంటి జీవితం గీత కార్మిక కుటుంబం. దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గీత కార్మికులకు ఈ సేఫ్టీ మోక్స్ ఇవ్వడం జరిగింది. ఇవ్వకుండా గీత కార్మికులు అడిగినా మీరు సేఫ్టీ మోక్స్ వాడాలి. ఇక భవిష్యత్తులో గీత కార్మిక కుటుంబానికి చెందినటువంటి సోదరిమణులకు నేను ఈ సందర్భంగా ఒక వినతి చేస్తున్నాను. సేఫ్టీ కిట్ లేకుండా మీరు ఎవ్వరు తాడి చెట్టు ఎక్కడానికి మీ భర్తలకు కానీ మీ అన్నలకు కానీ అక్కలకు కానీ పర్మిషన్ ఇవ్వద్దు. ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న సంఘటన ఆ కుటుంబ యొక్క భవిష్యత్తును అంధకారం చేస్తుంది. పిల్లలు చదువుకుని ఉంటారు, లేకుంటే పిల్లలు పెళ్ళిళ్ళకు ఉంటారు. ఇంటి యజమాని తాడి చెట్టు నుంచి కింద పడి అంగవైకల్యమో లేక మరణించడం జరిగితే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు అన్నీ మారుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సేఫ్టీ మోకులు వాడాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం, గీత కార్మిక కుటుంబంలో ఎవరైతే తాడి చెట్టు ఎక్కేటువంటి గీత కార్మికుడికి దయచేసి ఆ ఇంటిలో వారు కనుక భూమి ఉన్నట్టయితే ఒక 2 గుంటలు 3 గుంటలు జాగిన కనీసం వరకు మీరు పాస్బుక్ వచ్చే విధంగా చేయండి. ఎందుకంటే ప్రమాదవశాత్తు చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు రైతు బీమా ద్వారా కుటుంబానికి వస్తాయి. కాబట్టి కనీసం 5 లక్షలు ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడతాయి. దయచేసి మీరు నేను జనగామ నియోజకవర్గంతో పాటు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గీతా కార్మిక కుటుంబంలో
ఎవరైతే తాడి చెట్టు ఎక్కుతారో ఖచ్చితంగా వారికి ఒక 2 గుంటలు 3 గుంటలు మీకు ఉన్నటువంటి భూమిలో ఖచ్చితంగా మీరు ఒక 2-3 గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ కుటుంబానికి ఏ టైంలో ఏమొస్తుందో తెలియదు కాబట్టి ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటే దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఖచ్చితంగా గీత కార్మిక కుటుంబంలో ఉన్నటువంటి చెట్టకే వెతికి మాత్రం మీరు ఒక 2-3 గుంటలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి కనీసం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఒక నెలకు 500 స్కీము 1000 స్కీము ఏదో ఒక స్కీమ్లో ఉన్నట్టయితే ఒకవేళ పొరపాటున చనిపోతే కూడా ఆ కుటుంబానికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు వస్తాయి. ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. దయచేసి ఈ విషయాలందరూ గీత కార్మిక కుటుంబం అందరూ ఆలోచించాలి. ఎందుకంటే మేము కూడా గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చినట్టు వ్యక్తులమే. ఇప్పటికీ మా నాన్న వాళ్ళ అన్న కొడుకు మా అన్న రవణ కూడా ఇప్పటికీ బెక్క గ్రామంలో తాటి చెట్టు ఎక్కుతాడు. మాకు ఆ కష్ట నష్టాలు తెలుసు మాకు. ఇప్పటికీ మా నాన్న కూడా ఎక్కడ గీత కార్మికుడు చనిపోతే మొత్తం మా నాన్న కూడా చాలా తీవ్ర ఆవేదన చెందుతాడు. ఎందుకంటే ఏ పరిస్థితి ఎట్టుంటో తెలియని పరిస్థితి. కాబట్టి ఇటువంటి విషయాలు మనసులో పెట్టుకొని మీరు సేఫ్టీ మోకులు ఏమి, తర్వాత రైతు బీమా వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ కానీ, తర్వాత ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్గా తీసుకుంటే మీ కుటుంబాలకు మీకు కొద్దిగా మీరు భరోసా ఇచ్చినట్టు అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రకాష్కు, మరియు మా అక్క మండలాధ్యక్షురాలు లలితకు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గ్రామస్తులందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నా వచ్చినందుకు. అదేవిధంగా అమ్మాయి 10th క్లాస్ పాస్ అని చెప్పింది. మేము ఖచ్చితంగా మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈమె జీవనోపాధి కోసం మరి అంగన్వాడీ కానీ ఇంకెక్కడైనా కానీ మోడల్ స్కూలే కానీ ఏదో విధంగా ఈమె తన దైనందిన జీవితంలో బతకడం కోసం ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ తెలియజేస్తూ నమస్కారం చెప్తున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.